నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గోళ్లను బట్టే ఆరోగ్యం, ఎండల దాటికి మూత్ర సమస్యల, మధుమేహులు రాత్రి భోజనంలో జాగ్రత్తలివే, కాలేయ మార్పిడి సురక్షితమేనా, ఇంకా హెల్త్ టిప్. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు మన గోళ్లను కూడా పరీక్షగా చూడడం మనలో చాలా మందికి అనుభవమే. గోళ్ల ఆకృతి, వాటి తీరుతెన్నులను పరిశీలించడం ద్వారా డాక్టర్లు చాలా వరకు మన ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. గోళ్లను పరీక్షగా చూడడం ద్వారా రక్తహీనత మొదలుకుని విటమిన్ల లోపాలు, కాలేయ జబ్బులు, చివరికి ఊపిరితిత్తుల్లో సమస్యల వరకు చాలా జబ్బుల ఆనుపానుల్ని పసిగట్టవచ్చు. మన ఆరోగ్యానికి ఆనవాళ్లుగా నిలిచే గోళ్లను గురించి, అవి తెలియజెప్పే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోళ్లు మన వేళ్లకు అందమైన ఆభరణాలు. అతి సున్నితమైన వేలి కొసలకు ఆసరాగా, దెబ్బల నుంచి, పట్టుకునే ఒత్తిడి నుంచి వేళ్లకు ఆదురువుగా నిలుస్తున్నవి మన గోళ్లే. మొత్తంగా మన గోళ్లు చేతివేళ్లకు అద్భుతమైన ఆనవాళ్లు. అంతేకాదు, గోళ్లు మన దేహ ఆరోగ్యానికి ప్రతిబింబాలు కూడా. గోళ్లలో కనిపించే ప్రతి చిన్న మార్పు మన ఒంట్లో తలెత్తిన అనారోగ్యం తాలూకు సంకేతమే అంటారు డాక్టర్లు. గోళ్లలో కనిపించే రంగులు, మార్పులు, వాటి స్థితిగతులు ఇవన్నీ మన శారీరక అనారోగ్యాన్ని పట్టిస్తాయి. రక్తహీనత, విటమిన్ల లోపాల వంటి చిన్నా చితక ఆరోగ్య సమస్యలు మొదలుకొని హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి ప్రమాదకర విపత్తుల వరకు ఎన్నో రకాల అనారోగ్య సంకేతాలు మన గోళ్లలో ప్రతిఫలిస్తాయి. గోళ్లు మన ఆరోగ్యాన్నే కాదు, మనం ఏం తింటున్నాం, ఏం లోపించింది కూడా తెలియజేస్తాయి. అందుకే డాక్టర్లు కూడా అనారోగ్యాన్ని అంచనా వేసేందుకు పేషెంట్ కళ్ళు, పళ్ళు, చర్మం, నాలుకతో పాటు గోళ్లను కూడా చాలా నిశితంగా పరిశీలిస్తుంటారు. పేల్ కలర్ అంటే నెయిల్స్ అన్ని జీవం లేకుండా ఉంటాయి. అవి ఏమన్నా కనబడుతుంటే మనం అనిమిక్ అంటే రక్తహీనత ఉందని చెప్పుకోవచ్చు. లేదా ఇంటర్నల్ ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ ఉన్న నెయిల్ పేల్స్గా తయారవుతుంటాయి. రెండోది ఎల్లో కలర్ అంటే ఈ పసుపచ్చ రంగులను స్టార్ట్ అవుతుంటాయి. ఇవి చాలామందికి ఇవి జాండీస్లో ఈ నెయిల్స్ ఎల్లో కలర్ రావటం స్టార్ట్ అవుతుంటాయి. అలానే ఆరెంజ్ కలర్, క్యారెట్స్, బీట్రూట్స్, ఈ పపాయ ఎక్కువ తినే వాళ్ళల్లో ఈ నెయిల్స్ ఆరెంజ్ రంగులో రావడం స్టార్ట్ అవుతుంది. అది నార్మలే. కొందరికి నెయిల్స్ ఆకుపచ్చ కలర్ అంటే గ్రీన్ కలర్లో మారిపోయి నెయిల్స్ ఊడిపోతూ ఉంటాయి. అవి ఫంగల్ ఇన్ఫెక్షన్ అర్థం, మోస్ట్ కామన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అర్థం. ఇంకొక రకం నెయిల్స్ పైన చిన్న చిన్న తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. ఇవి మనము ఏవో అపోహలు ఉంటాయి, అవి చూసాము ఇవి చూసాము తెల్ల మచ్చలు వస్తాయి అనుకుంటారు. కానీ ఇది మామూలుగా అయితే కొంతమందికి మామూలుగా ఉంటే, కొంతమందికి జింక్ కానీ, కాల్షియం కానీ, లేదంటే ఆటోమిన్ ప్రాబ్లంలో కానీ తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఇట్లా నెయిల్స్ ముట్టుకోగానే ఇట్లా విరిగిపోతూ ఉంటాయి. బ్రిటిల్ నెయిల్స్ అంటాం వాటిని. బ్రిటిల్ నెయిల్స్ ఎందుకు వస్తాయి? ఆ నెయిల్లో ఉండాల్సిన ఆయిల్ శాతం తక్కువ అవటం వల్ల ఈ బ్రిటిల్ నెయిల్స్ వస్తాయి. హైపర్ థైరాయిడిజంలు ఉన్న వాళ్ళల్లో ఈ బ్రిటిల్స్ నెయిల్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అలానే కొంతమంది గోర్లు కొరుకుతూ ఉంటారు ఈ బ్రిటిల్స్ నెయిల్స్లో కూడా. జింక్ డెఫిషియన్సీ ఉన్న ఈ బ్రిటిల్ నెయిల్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. నలుపు రంగు లైన్లు కనబడుతూ ఉంటాయి. చాలామంది ఇది ఇంటర్నెట్లో చదివేసి ఇది నెయిల్ క్యాన్సర్ అనుకుంటుంటారు. కానీ పుట్టుమచ్చలు కానీ కొంతమందికి ఆ లైన్స్ నార్మల్గా కూడా ఏర్పడుతూ ఉంటాయి. సోరియాసిస్ నెయిల్స్, సోరియాసిస్లో ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళలో ఒంటి మీద జాయింట్ పెయిన్స్, తలతో పాటు చాలామందికి నెయిల్ పిట్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న గుంతల్లా ఉంటాయి. అవి నార్మల్గా అంటే చాలామందికి ఒక 100 మంది తీసుకుంటే 80% మందికి నెయిల్ పిట్స్ ఉన్న, సోరియాసిస్లో నెయిల్ పిట్స్ ఉంటే ఒక నెయిల్లో 20 కంటే ఎక్కువ ఉంటే ఆ నెయిల్ సోరియాసిస్ అంటే జాయింట్ సోరియాసిస్ దారితీసే అవకాశాలు కొందరికి ఉంటాయి. మన గోళ్లను నిత్యం పరిశీలనగా చూసుకుంటూ వాటిలో కనిపించే మార్పులపై అవగాహన పెంచుకుంటే మన ఆరోగ్య స్థితి ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు. కొంతమందికి గోళ్లు కొద్దిగా పెరగగానే వాటంతట అవే విరిగిపోతుంటాయి. అలా గోళ్లు విరిగిపోతుంటే కాల్షియం తక్కువగా ఉందని, విటమిన్ డి లేదా జింక్ వంటి పోషకాహారం లోపాలున్నాయని గుర్తించాలి. దీని పరిష్కారానికి కొవ్వు శాతం తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు, చేపలు ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొందరికి గోళ్లు త్వరగా పెరగవు, పైగా పాలిపోయి ఉంటాయి. రక్తహీనత, పోషకాహార లోపం ఉన్న వారిలో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు, గుండె లేదా కాలేయానికి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. చేతివేళ్ల మొదల్లో వాపు వచ్చిందంటే దాన్ని క్లబ్బింగ్ అంటారు. ఇది గుండె జబ్బులకు సంకేతం. గోళ్లపై సన్నటి ఎర్రటి గీతలు కనిపిస్తూ గోళ్ల కింద భాగం నలుపు రంగులోకి మారుతూ ఉంటే దాన్ని గుండె పై పొరలో వాపుకు సంకేతంగా చెబుతారు. కొంతమందికి ఈ ఆయాసం ఎక్కువైనా కానీ, లంగ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో నెయిల్స్ పర్పుల్ నుంచి నీలం కలర్ అంటే బ్లూ నుంచి పర్పుల్ కలర్ తయారవుతూ ఉంటాయి. అంటే మనం ఊపిరి తీసుకునేటప్పుడు ఇడిచిపెట్టేటప్పుడు ఆక్సిజన్ శాతం తగ్గుతూ ఉంటే నెయిల్స్ వరకు ఆ ఆక్సిజన్ అందకపోతే కలర్ మారటం స్టార్ట్ అవుతుంటాయి. కొంతమందికి క్లబ్బింగ్ ఆఫ్ నెయిల్స్ అంటే నెయిల్ చివరన ఉబ్బటం,
దాన్ని క్లబ్బింగ్ అంటాం. ఈ క్లబ్బింగ్ వచ్చినప్పుడు కొంతమందికి నార్మల్ ఎలా ఉంటుందో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఇది ఈ క్లబ్బింగ్ ఆఫ్ నెయిల్స్లో చెప్పొచ్చు. ఈ వస్తూనే మీకు ఎటువంటి సిమ్టమ్స్ లేవంటే మీ జనరల్ డాక్టర్ అంటే జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చెప్పాలి, నాకు నెయిల్స్ ఇలా స్వెల్ అవుతున్నాయి ఎప్పుడు లేవంటే వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందని ఎవాల్యుయేట్ చేయడం వల్ల మీ ఫ్యూచర్ సేఫ్ ఉంటారు. రక్తం తక్కువగా ఉన్నప్పుడు, రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు గోళ్లన్నీ తెల్లగా పాలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి. గోళ్లు వంపుపోయి చెంచాలాగా కనిపించడము రక్తహీనతకు సంకేతమే. గోళ్ల మీద తెల్లని చిన్నపాటి గీతలు కనిపిస్తున్నప్పుడు, ప్రతి గోరు మీద ఇలాంటి తెల్లని గీతలు కాస్త హెచ్చు స్థాయిలోనే కనబడుతుంటే రక్తంలో ప్రోటీన్లు లోపించాయని అర్థం. ఇలాంటప్పుడు గుడ్డులోని తెల్లసొన, పప్పుధాన్యాలు, సోయా ఆహారంలో చేర్చుకుంటే ఈ తెల్లని గీతలు మాయమైపోతాయి. గోళ్ల ఉపరితలం హెచ్చుతగ్గులుగా అక్కడక్కడా లొట్టలు పడినట్టుగా ఉంటే అది సొరియాసిస్ రానున్నదనడానికి సంకేతం కావచ్చు. గోళ్లలో నీలం రంగు గీతలు కనిపించడం అనేది మన రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉందనడానికి సంకేతం. గోళ్లు తెల్లగా ఉన్నా లేక గోళ్ల మధ్యలో తెల్లని చారలు కనిపిస్తున్నా అవి కాలేయంలో తలెత్తిన సమస్యల తాలూకు సంకేతాలుగా అనుమానించాలి. ఇక గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి గోళ్లు పసుపు పచ్చ రంగులో మందంగా ఉంటున్నప్పుడు కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుందని అనుమానించాలని చెబుతారు నిపుణులు. కాస్మెటిక్స్ ఎలా యూస్ చేయాలి నెయిల్స్ కంటే స్ట్రాంగ్ కెమికల్స్ లేని కాస్మెటిక్స్ యూస్ చేయడం మంచిది. తర్వాత ఈ నెయిల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, గోరు చుట్టూ ఉంటాయి. ఈ గోరు చుట్టూ విపరీతమైన నొప్పి ఉంటాయి, ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా ఎంటర్ అయిన తర్వాత అది స్వెల్ అవ్వడానికంటే వాటికి స్పేస్ ఉండదు. దానివల్ల ఏమవుతాయి, గోరు చుట్టూ విపరీతమైన నొప్పి ఉంటాయి. మీరు దాన్ని ప్లక్ చేసి పస్ తీసేసి యాంటీబయాటిక్స్ పెన్సిల్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అస్సలు తగ్గవు. సో ఈ గోరు చుట్టూ వస్తూనే దాన్ని సొంత వైద్యం చేయకుండా డాక్టర్ కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్పిన యాంటీబయాటిక్ క్రీమ్స్ వాడి గోరు చుట్టూ రావడానికి రోగనిశక్తి తక్కువ ఉన్నా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సో రోగనిశక్తి తక్కువాల్సింది ఏముంటుంది, ప్రెగ్నెన్సీలో కానీ థైరాయిడ్ కానీ డయాబెటిక్ కానీ వేరే హెల్త్ ఇష్యూస్ ఉంటే క్లియర్ చేసుకోవడం వల్ల ఇండైరెక్ట్గా గోరు చుట్టూ ఇన్ఫెక్షన్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఇప్పుడు నెయిల్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చెప్పినట్టు యాంటీఫంగల్ కోర్స్ వాడాలి. అది 3 నుంచి 4 నెలలు వాడాల్సి వస్తుంది. 4 వారాలు కాదు, 3 నుంచి 4 నెలలు వాడితేనే నెయిల్స్కి వచ్చిన ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతూ ఉంటుంది. దీంట్లో మనం అప్డేటెడ్ సైన్స్ ఎక్కడున్నామంటే నెయిల్ ఫంగస్కి లేజర్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు ఆ లేజర్ వెళ్ళి ఆ హీట్ వెళ్ళి ఆ ఫంగస్ని టచ్ చేయడం వల్ల అక్కడున్న ఫంగస్ డిజాల్వ్ అవడం స్టార్ట్ అవుతుంటుంది. సో ఈ ఓవరాల్ యాంటీఫంగల్స్ మనం డివైడ్ చేసుకొని నెయిల్ ఫంగస్ కన్ఫర్మ్ అయిన తర్వాత లేజర్ తీసుకోవడం వల్ల నెయిల్ నుంచి ఆ ఇన్ఫెక్షన్ త్వరగా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో కేవలం మనసు చెప్పిందే కాదు, కొన్నిసార్లు శరీరం చెప్పేది కూడా వినాలి. ముఖ్యంగా గోళ్లు, వాటిలో కనిపించే మార్పులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. అనుమానిత మార్పులేవైనా కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. ఇక గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వాటి సంరక్షణ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గోళ్లను ఎప్పుడూ శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. గోళ్ల సందులలో మట్టి, దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవాలి. గోళ్లను తరచూ కత్తిరించుకోవాలి. గృహిణులు, ఇంటి పనుల్లో తలమునకలై ఉండేవారు ఎప్పటికప్పుడు సబ్బుతో చేతుల్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. హానికారకమైన రసాయనాలతో పనిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా రబ్బర్ గ్లోవ్స్ ధరించాలి. గోళ్లను కొరికే అలవాటుంటే వెంటనే దాన్ని మానుకోవాలి. గోళ్లకు అలంకరణ, గోళ్ల రంగు వేసుకోవడం మంచిదే, కానీ గోళ్లను ఎప్పుడూ రంగులతో కప్పివేయడమూ అంత మంచిది కాదు. ఈ జాగ్రత్తలు గోళ్లను ఆరోగ్యంగా, అందంగా ఉంచుతాయి. వేసవిలో వేడి, ఉక్కపోతలకు తోడు చాలా మందికి బయటకు చెప్పుకోలేని మూత్ర సమస్యలు కూడా ఎక్కువగా ఎదురవుతుంటాయి. ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లనేవి పెద్ద బెడదగా మారుతుంటాయి. చీటికి మాటికి మూత్రంలో మంట, మూత్రం వేడిగా రావడం వంటి ఇబ్బందులు చికాకు పెడుతుంటాయి. మూత్రంలో మంట, కిడ్నీలో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యల తాకిడి పెరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో తరచూ ఎదురయ్యే మూత్ర సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రంలో మంట, మూత్ర విసర్జన నొప్పి, బయటకు చెప్పుకోలేని సమస్యలివి. సీజన్ ఏదైనా మూత్ర సమస్యలు మనల్ని బాగా వేధిస్తాయి. అయితే చలికాలం, వర్షాకాలంతో పోలిస్తే వేడి, ఉక్కబోతలు తీవ్రంగా ఉండే వేసవిలో మూత్ర సంబంధ సమస్యలు మరింత తీవ్రంగా మారి మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఎండలో కాసేపలా బయటికి తిరిగొస్తే చాలు ఒళ్లంతా వేడెక్కిపోతుంది. చెమట రూపంలో నీరు, లవణాలన్నీ బయటకు వెళ్లిపోవడంతో మూత్ర విసర్జన ఊసే ఉండదు. ఒకవేళ మూత్రానికి వెళ్లినా చుక్కలు చుక్కలుగా విసర్జన జరుగుతూ చురుక్కుమనే మంటతో విలవిల్లాడిపోతుంటారు మనలో చాలా మంది. ఉక్కబోత, చెమట, ఈ రెండింటి వల్ల దేహంలోని నీరు ధారాళంగా బయటకు వెళ్లిపోతుంటుంది.
ఫలితంగా మన శరీరంలో నీటి శాతం తగ్గి మూత్రంలో లవణాల సాంద్రత పెరుగుతుంది. దీంతో మూత్రం చిక్కబడటం, మూత్రంలో మంట, చురుకుమనే నొప్పి వంటి బాధలు మొదలవుతాయి. ఈ సమస్యల్ని నివారించుకునేందుకు మనం చేయాల్సిన ఏకైక మార్గం మన దేహానికి అవసరమైన నీటిని లోపలికి తీసుకోవడమే. ఎందుకంటే మామూలు సమయాల్లోనే మన శరీరం నుంచి దాదాపు 1600 మిల్లీలీటర్ల మూత్రం బయటకు పోతుంది. దీనివల్ల దేహం కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి మనం కనీసం 3 లీటర్ల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అదే వేసవిలో అయితే మూత్ర విసర్జనతో పాటు చెమట రూపంలో కూడా దేహం ఎక్కువ నీటిని కోల్పోతుంది. కాబట్టి వేసవిలో ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగుతుండాలి. ఎండాకాలంలో మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి వంటి సమస్యల్ని నివారించుకునేందుకు రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో నీటిని తాగుతుండాలి. అలాగే నీటితో పాటు కొబ్బరి జలం, పళ్లరసాలు, పల్చటి మజ్జిగ లాంటి వాటిని సైతం తీసుకోవాలి. వీటి వల్ల శరీరానికి అవసరమైన లవణాలు లభిస్తాయి. వేసవిలో చాలా మంది కూల్ డ్రింక్స్ ని తాగుతుంటారు. వీటి వల్ల మన శరీరానికి ఎలాంటి లాభం చేకూరకపోగా హాని సైతం జరిగే అవకాశం ఉంది. కూల్ డ్రింక్స్ సాంద్రత మన శరీరంలోని రక్తం కన్నా ఎక్కువ సాంద్రత కలిగి ఉండడం వల్ల ద్రవాభిసరణ ప్రక్రియ పెరిగి మన శరీరంలో నీటి శాతం మరింతగా తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వేసవిలో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ను స్థిరంగా అదుపులో ఉంచుకునేందుకు ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే పగటిపూట ఖచ్చితమైన ఆహార నియమాలు పాటించినప్పటికీ రాత్రి భోజనం విషయానికి వచ్చేసరికి కొంతమంది కాస్త ఉదాసీనంగా ఉంటుంటారు. పొద్దుపోయి తినడం, ప్రోటీన్ ఆహారాలను అధికంగా తీసుకోవడం చేస్తుంటారు. నిజానికి రాత్రి భోజనంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరగడమో లేదా పడిపోవడమో జరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో మధుమేహులు రాత్రి భోజనంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బుని అదుపులో ఉంచుకోవడానికి ఆహార నియమాల్లో కఠినంగా ఉండడం తప్పనిసరి. ముఖ్యంగా రాత్రిపూట భోజనంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది రాత్రిపూట ఆహారాన్ని మానేస్తుంటారు. అది మంచిది కాదు. రాత్రి భోజనం మానేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతంగా పెరుగుతాయి లేదా పడిపోతాయి. ఇవి రెండూ మంచిది కాదు. ఇక రాత్రిపూట ఆహారాన్ని అధికంగా తీసుకోవడమూ మంచిది కాదు. ఎందుకంటే అధికంగా ఆహారాన్ని తీసుకున్నప్పుడు అది త్వరగా జీర్ణం కాదు. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. ఇక రాత్రి భోజనంలో పీచు పదార్థాలను బాగా తగ్గించడం, బాగా శుద్ధి చేసిన ఆహారాలను తీసుకోవడం ఏమంత మంచిది కాదు. అన్నం, బ్రెడ్, మైదా, పాస్తా తదితర పదార్థాలతో తయారు చేసినవి తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది. తియ్యటి పండ్ల రసాలు, కేకులు, ఐస్ క్రీములు తీసుకున్నప్పుడు రాత్రి వేళల్లో షుగర్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇక రాత్రి భోజనంలో పీచు తక్కువగా ఉన్నప్పుడు, ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు తిన్న ఆహారం త్వరగా జీర్ణమైపోతుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది. రాత్రిళ్లు మరీ ఆలస్యంగా తినడం మంచిది కాదు. ఆ ప్రభావం ఇన్సులిన్ స్థాయిల మీద పడుతుంది. నిద్రకు ఉపక్రమించడానికి 2-3 గంటల ముందే ఆహారం తీసుకోవాలి. ఇక రాత్రి భోజనంలో పిండి పదార్థాల మోతాదు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకోవాలి. కప్పు కొలతతో అన్నం తినడం మంచిది. ఫ్రైడ్ చికెన్, సాస్, చీజ్ ఉపయోగించిన పదార్థాలను రాత్రి వేళ తీసుకుంటే వాటి వల్ల శరీరంలో కొవ్వు పేరుకుంటుంది. దీని కారణంగా రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకునేందుకు నీళ్లు బాగా తాగుతుండాలి. డీహైడ్రేషన్ కారణంగా కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. కాలేయం బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినిపోతే మన ఆరోగ్యం పూర్తిగా కుదేలైపోతుంది. ఇలాంటప్పుడు దెబ్బతిని పూర్తిగా పాడైపోయిన కాలేయం స్థానంలో దాత నుంచి సేకరించిన కాలేయాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. అయితే కాలేయం దాదాపు 90% పాడైపోయినప్పటికీ మందులతో దాన్ని బాగు చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా పాడైనప్పుడు, సిరోసిస్, క్యాన్సర్ సోకినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాలేయ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడికి దారి తీసే పరిస్థితులు, కాలేయ మార్పిడి సర్జరీ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయ మార్పిడిని ఎప్పుడు సూచిస్తారు? లివర్ బాగా డ్యామేజ్ అయ్యి మందులతో ఇంప్రూవ్ అవ్వలేదు అని అనిపిస్తేనే కాలేయ మార్పిడి అడ్వైజ్ చేస్తాం. ఇది నార్మల్గా 2 కండిషన్స్లో అడ్వైజ్ చేస్తాము. ఒకటేమో క్రానిక్ లివర్ డిసీజ్ డీకంపెన్సేషన్, అంటే ఆల్కహాల్ కానీ, ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, వైరల్ హెపటైటిస్ వల్ల కానీ లివర్ బాగా డ్యామేజ్ అయ్యి సిరోసిస్ అంటే ఎండ్ స్టేజ్
సిరోసిస్, లివర్ గట్టిగా రాయిలాగా తయారయ్యి మనకి జాండిస్, కాళ్ళలో వాపులు, కడుపులో నీరు, బ్లడ్ వామిటింగ్స్, లేకపోతే లివర్లో ఈ డ్యామేజ్ వలన క్యాన్సర్, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఇవి మందులతోటి ఇంకా ట్రీట్ చేయలేం. అండ్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే లైఫ్కి చాలా రిస్క్. అలాంటి కండిషన్స్ అంటే డీకంపన్సేటెడ్ సిరోసిస్ విత్ ఆర్ వితౌట్ లివర్ క్యాన్సర్, లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం. ట్రాన్స్ప్లాంట్కి రెండో ఇండికేషన్ ఏంటంటే ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్. అంటే సడన్గా కొన్ని రోజుల్లోనే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి లివర్ ఫెయిల్యూర్ రావడం ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. దీనికి కారణాలు ఏంటంటే కొన్ని మెడిసిన్స్ ఎక్కువ డోసులో తీసుకుంటే, పారాసెటమాల్ ఎక్కువ డోసులో తీసుకుంటే, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే హెపటైటిస్ ఏ కానీ, బి కానీ, హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే కొన్ని పాయిజన్స్ తీసుకోవటం వలన లివర్ సడన్గా కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి పేషెంట్ చాలా సిక్ అయిపోతారు. ఆ టైంలో పేషెంట్ సివియర్ జాండిస్, బ్లీడింగ్, ఎన్కెఫిలోపతి, కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇలాంటి కండిషన్స్లో పేషెంట్ని ఐసీయూలో మేనేజ్ చేసి అర్జెంటుగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే బ్రతకడం కష్టం. దీన్ని ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. దాత నుంచి కాలేయాన్ని సేకరించే ప్రక్రియ ఎలా ఉంటుంది? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే డ్యామేజ్ అయిన లివర్ తీసేసి ఫంక్షనింగ్ మంచి హెల్దీ లివర్ని పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ హెల్దీ లివర్ ఎక్కడి నుంచి వస్తుంది? రెండు విధాలుగా మనం సేకరించవచ్చు. ఒకటేమో డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే లివర్ బాగానే ఉండి కానీ ఏదైనా హెడ్ ఇంజరీ, యాక్సిడెంట్లో హెడ్ ఇంజరీ అయ్యి, లేకపోతే స్ట్రోక్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్లకి వాళ్ళ ఫ్యామిలీస్ ఆర్గన్స్ డొనేట్ చేయడానికి అంగీకరిస్తే అప్పుడు వాళ్ళ నుంచి లివర్ తీసుకుని మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. దీన్ని డిసీజ్ డోనర్ ఆర్ కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. మన దేశంలో మెయిన్లీ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే పేషెంట్ ఎవరికైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా హెల్దీ ఫ్యామిలీ మెంబరు వాళ్ళ లివర్లో ఒక పార్ట్ లివర్ డొనేట్ చేస్తే ఆ పార్ట్ లివర్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అన్నమాట. దాన్ని లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. మన దేశంలో మోర్ దెన్ 80% ఆఫ్ ఆల్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ పర్ఫార్మ్డ్ ఆర్ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్. కాలేయ మార్పిడి ఆపరేషన్ ఎలా ఉంటుంది? ఇది సురక్షితమేనా? అన్ని ఆర్గన్స్ బాగా పనిచేస్తూ లివర్ ఒకటి డ్యామేజ్ ఉంటేనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని ట్రాన్స్ప్లాంట్ ఎవరికైతే అవసరం వాళ్ళందరికీ ఈ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు కానీ, స్కాన్స్ కానీ, హార్ట్ టెస్ట్లు కానీ అన్నీ చేసి ఈవిడ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలం, తట్టుకోగలరు ఆపరేషన్ చేసిన రికవర్ అయ్యే మంచి ఛాన్స్ ఉంది అని ఉంటేనే మనం ట్రాన్స్ప్లాంట్ చేపడతాం అనమాట. ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ ఎంత అంటే ఆబ్వియస్లీ సక్సెస్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్. సో పేషెంట్ లివర్ డ్యామేజ్ అయ్యి కానీ హార్ట్ బాగానే ఉంది, మూత్రపిండాలు బాగానే ఉన్నాయి, జనరల్ కండిషన్ బాగుందంటే 90 to 95% సక్సెస్ ఉంది. అలాగే పేషెంట్ బాగా సిక్ అయిపోయి లేట్ స్టేజ్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తే, అంటే పేషెంట్కి కిడ్నీలు సరిగ్గా లేదు, కిడ్నీ ఫంక్షన్ బాగాలేదు, లేకపోతే లివర్ డ్యామేజ్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి డయాలసిస్ చేయాల్సి వస్తుంది, లేకపోతే కోమాలో ఉండటం వల్ల వెంటిలేటర్ మీద ఉండాల్సి వస్తుందంటే అప్పుడు సక్సెస్ తగ్గుతుంది. మేబీ 70 to 75% సక్సెస్ ఉండొచ్చు. సో ప్రతి పేషెంట్లోనూ మనం రిస్క్ బెనిఫిట్ అనలైజ్ చేసి ఏది బెటర్, ట్రాన్స్ప్లాంట్ చేస్తే మనకి మంచి బెనిఫిటా, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేయకుండానే మందులతో మేనేజ్ చేయడం బెటరా అన్నది ప్రతి పేషెంట్కి మనం స్పెషలిస్టులు కలిసి డిస్కస్ చేసి డిసైడ్ చేస్తాం. కాలేయ మార్పిడి తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు? కాలేయ మార్పిడి అనేది ఒక లైఫ్ లాంగ్ కమిట్మెంట్ పేషెంట్ నుంచి. ఎందుకంటే లివర్ చేంజ్ చేసిన తర్వాత మెడిసిన్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఈ మెడిసిన్స్ ఏంటంటే యాంటీ రిజెక్షన్ మెడికేషన్స్. ఎందుకంటే వేరే వాళ్ళ లివర్ డొనేట్ చేసిన లివర్ని ఇస్తున్నాం కాబట్టి మన బాడీ ఆ లివర్ని ఫారెన్గా డిటెక్ట్ చేస్తుంది. దానివల్ల ఆ లివర్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్ని రిజెక్షన్ అంటారు. సో ఆ రిజెక్షన్ అవ్వకుండా పేషెంట్స్ యాంటీ రిజెక్షన్ మెడికేషన్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఈ మెడికేషన్స్ డోస్ ఫస్ట్ 3 to 6 months కొంచెం ఎక్కువ ఉంటుంది. 2-3 మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, కొంచెం హై డోసెస్లో యూజ్ చేయాల్సి వస్తుంది. టైం అయిన కొద్దీ నెమ్మదిగా ఈ మందుల డోస్ తగ్గుతుంది. ఆఫ్టర్ 6 months 2 or 3 మెడిసిన్స్ తీసుకోవాలి. 2 years తర్వాత అంతా బాగానే ఉంటే మేబీ రోజుకు 1-2 టాబ్లెట్లు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ మెడిసిన్స్ స్టాప్ చేయకూడదు, ఎందుకంటే మెడిసిన్ స్టాప్ చేస్తే లివర్ రిజెక్ట్ అవుతుంది. ఇది కాకుండా, రిజెక్షన్ కాకుండా ఈ మెడికేషన్స్ వల్ల కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇన్ఫెక్షన్ నుంచి జాగ్రత్త తీసుకోమంటాం. రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు చేసి చూస్తాం అనమాట. కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది,
కిడ్నీ ఫంక్షన్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, డోస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ మోడిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇవన్నీ మనం రెగ్యులర్గా టెస్టులు చేస్తేనే మనకు తెలుస్తుంది. కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి ఎలా ఉండాలి? మెడికేషన్స్ రెగ్యులర్గా తీసుకోవాలి, రెగ్యులర్ చెకప్స్లో ఉండాలి. ఇది కాకుండా ఈ ఇమ్యునోసప్రెషన్ మెడికేషన్ వలన కొంతవరకు ఇన్ఫెక్షన్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో ఇమ్యూనిటీని తగ్గిస్తున్నాం కదా రిజెక్షన్ అవ్వకుండా, దానివలన కొంచెం ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ మెయిన్లీ ఫస్ట్ 3 to 6 months మ్యాక్సిమం ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కానీ జనరల్గా ప్రికాషన్స్ ఏం చెప్తామంటే నార్మల్ కేర్ తీసుకోవాలి. అంటే హ్యాండ్ వాషింగ్ కానీ, ఆహారం తీసుకునే ముందు తీసుకున్న తర్వాత వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. బయట బాగా క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్తే, బాగా జనాభాలు ఉన్న ప్లేసెస్లోకి వెళ్తే మాస్క్ వేసుకోవటం కానీ, బయటికి వెళ్తే మంచినీళ్ళు మన వాటర్ బాటిల్ తీసుకెళ్ళటం, బయట వాటర్ తాగటం కానీ, ఇవన్నీ జనరల్ ప్రికాషన్స్ తీసుకోవటం మంచిది. 4వ కేర్ ఏంటంటే చెకప్స్ రెగ్యులర్గా. ఎందుకంటే ఈ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ తీసుకోవటం వలన కిడ్నీ ఎఫెక్ట్ అవ్వటం కానీ, డయాబెటీస్ రావటం కానీ, కొన్ని స్కిన్ ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని రెగ్యులర్ చెకప్లో ఉన్నప్పుడు మీ డాక్టర్ గారు ఇవన్నీ చెక్ చేస్తారనమాట. మీ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వేరే ఏమన్నా స్కిన్ ట్యూమర్స్ కానీ వస్తున్నాయి, ఇవన్నీ చెక్ చేస్తారు. కాబట్టి రెగ్యులర్ చెకప్లో ఉండటం లైఫ్ లాంగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రికాషన్స్ కనుక తీసుకుంటే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా యూ కెన్ హ్యావ్ ఎ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. కాలేయం దెబ్బతింటోందని పరీక్షల్లో తెలిసినప్పుడు మందులు, చికిత్సల సాయంతో దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్ళాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త పడాలి. పెరుగు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. దాహం వేసినా వేయకున్నా తరచుగా నీళ్లను తాగుతుండాలి. ఈ జాగ్రత్తలు డీహైడ్రేషన్ ముప్పును తప్పిస్తాయి, వడదెబ్బ తగలకుండా కాపాడతాయి.